హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఎంసెట్ 2020 సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఎంసెట్ ఎగ్జామ్కి ఏవైతే రావచ్చు అనే సంబంధించి ఫిజిక్స్లో ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ సంబంధించి ఈరోజు చూద్దాం. సో ఫిజిక్సే కాదు, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ కూడా మనం అందిస్తాము. అండ్ ఆల్రెడీ ఎంసెట్ 2023 బ్యాచ్ వాళ్ళ కోసం సంబంధించిన వీడియోస్ కింద ప్లేలిస్ట్ ఉంది, చెక్ చేయండి. అవి చాలా హెల్ప్ అవుతాయి, మీ ప్రిపరేషన్కి ఎన్ఫోర్స్మెంట్గా ఉంటుంది. సో మనం ఆటమ్స్ అండ్ న్యూక్లియర్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లిస్ట్ ఇది. సో రూథర్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ని చూసుకోండి. సో రూథర్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఆటంలో నుంచి మన కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ నుంచి అండ్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అండ్ ఇంపాక్ట్ పారామీటర్ ఫార్ములా నుంచి మన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో రూథర్ఫర్డ్ మోడల్ని క్లియర్గా చూసుకోండి. సో మెయిన్గా బేసిక్గా రూథర్ఫర్డ్ మోడల్ ఏంటి అంటే, సో సెంట్రల్ కోర్ అంటే సెంట్రల్ పార్ట్లోని మెయిన్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అక్కడే ఆటంకి సంబంధించిన వెయిట్ ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చి ఏంటి అంటే, ఎలక్ట్రాన్ తిరుగుతూనే ఉంటుంది కదా, సో ఏదో ఒక పాయింట్లోని కొలాప్స్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ దగ్గర పడిపోవాలి కదా అన్న దానికి రూథర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో మెయిన్ రూథర్ఫోర్డ్ యొక్క డ్రాబ్యాక్ అది. కానీ రూథర్ఫోర్డ్ ఇచ్చిన కైనెటిక్ ఎనర్జీ కానీ, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ కానీ, ఇంపాక్ట్ పారామీటర్ కానీ చాలా యూజ్ అవుతాయి. సో దానికి సంబంధించి మనకి ఎంసెట్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్కి వచ్చిన ఆ ఒక లిమిటేషన్ ఏది, తిరుగుతున్న ఎలక్ట్రాన్ ఏదో ఒక పాయింట్ పడిపోవాలి కదా, ఎందుకు పడట్లేదు? సో దాన్ని క్లియర్ చేసిన వాడే బోస్ అటామిక్ మోడల్. సో బోస్ అటామిక్ మోడల్లోని మనకి మెయిన్గా రేడియస్, వెలాసిటీ అండ్ ఎనర్జీ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా రేడియస్ ఆఫ్ పర్మిటెడ్ nth ఆర్బిట్ నుంచి అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్, ఈ మూడు ఫార్ములాస్ నుంచి కూడా మనం క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. సో బోస్ మోడల్గా ఏంటంటే మెయిన్గా అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్, యాజ్ లాంగ్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఆర్బిట్ ఇట్ నైదర్ లాసెస్ ఎనర్జీ నార్ ఇట్ గెయిన్స్ ఎనర్జీ. సో రూథర్ఫోర్డ్ చెప్పలేని పాయింట్ని బోర్స్ చెప్పడం జరిగింది. ఎంతకాలం అయితే ఒక ఎలక్ట్రాన్ ఒకే ఆర్బిట్లో తిరుగుతుందో దాని ఎనర్జీ గెయిన్ అవ్వదు, లాస్ అవ్వదు. కాబట్టి ఆర్బిట్ అన్నది స్టేషనరీగా ఉంటుంది, దాని ఎనర్జీ లెవెల్ స్టేషనరీగా ఉంటుంది, అందులో తిరిగే ఎలక్ట్రాన్ కూడా స్టేబుల్గా ఉంటుంది. సో అది మనకి బోర్స్ చెప్పడం జరిగింది. సో బోర్స్ అటామిక్ మోడల్ కూడా క్లియర్గా చూసుకోండి. సో అది మనకి ఫిజిక్స్లోనూ ఉపయోగపడుతుంది, అటు కెమిస్ట్రీలోనూ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సో బోర్స్లో నుంచి కెమిస్ట్రీ అడిగే విధానం వేరు ఉంటుంది, ఫిజిక్స్లో అడిగే విధానం వేరు ఉంటుంది. సో బోర్స్ ఫిజిక్స్లో మనకి ఏంటంటే రేడియస్ ఆఫ్ పర్మిటెడ్ nth ఆర్బిట్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ బేస్డ్ ఆన్ అడుగుతాడు. ఈ మూడు ఫార్ములాస్ చాలా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి, ఆ బుక్లో ఈ టాపిక్స్ అన్నిటిని కూడా ఫార్ములాస్ రాసుకోండి. ఈచ్ టాపిక్ మీద 5 సమ్స్ లేదా 10 సమ్స్ చేస్తే మీకు అసలు ఫిజిక్స్ చాలా సింపుల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కాన్సెప్ట్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ. సో బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్ చూసుకోండి. అందులో ముఖ్యంగా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ క్వశ్చన్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే న్యూక్లియర్ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, మొత్తంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. న్యూక్లియర్ ఫీజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ క్లియర్గా చూసుకోండి. అండ్ ముఖ్యంగా న్యూక్లియర్ రియాక్టర్ చాలా సింపుల్గా ఉంటుంది, అటు ఐపీకి ఇంపార్టెంట్ అండ్ ఎంసెట్కి కూడా న్యూక్లియర్ రియాక్టర్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎవరు కూలెంట్, మోడరేటర్ ఎవరు, రిఫ్లెక్టర్ ఎవరు, షీల్డ్ ఎవరు, ఫ్యూయల్ ఎవరు, ఇలాంటివి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఫిజిక్స్లోంచి అడిగేదంటే అది న్యూక్లియర్ రియాక్టర్ నుంచి. వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ అండ్ ఫైనెస్ట్ క్వశ్చన్ అడిగేదంటే ఆటమ్స్ అండ్ న్యూక్లియర్లోని న్యూక్లియర్ రియాక్టర్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ రిడ్బర్గ్ ఫార్ములా వేవ్ నెంబర్ బేస్డ్ ఆన్ ఉంటుంది, చూసుకోవడం మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. అండ్ లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే చూసుకోండి. ఫార్ములాస్ అన్నీ కూడా నీట్గా రాసుకోండి. సో ఇక్కడ నేను ఫార్ములాస్ మీకు డిస్ప్లే చేయలేదు, సో అవి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అవి కూడా ఖచ్చితంగా అందిస్తాం. నెక్స్ట్ హాఫ్ లైఫ్, యావరేజ్ లైఫ్ లేదా మెయిన్ లైఫ్ అని కూడా అంటారు, సో అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ న్యూక్లియై లెఫ్ట్ అన్డికేడ్ ఆఫ్టర్ n హాఫ్ లైఫ్స్. సో ఈ మూడు టాపిక్స్ మంచిగా చూసుకోండి, ఫార్ములాస్ మెయిన్ చూసుకోండి, సింపుల్ సబ్స్టిట్యూషన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా డికే. ఈ ఆల్ఫా బీటా డికే అనేది అటు ఐపీకి ఇంపార్టెంట్, ఇటు ఎంసెట్కి కూడా ఇంపార్టెంట్. ఐపీలో ఓన్లీ డెఫినేషన్స్ అడుగుతారు, ఎంసెట్లో దాన్ని బేస్డ్ ఆన్ ఫార్ములాస్ నుంచి మాత్రమే మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కాంపోజిషన్ అండ్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్. సో న్యూక్లియస్ కాంపోజిషన్ అండ్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూసుకోండి. సో మనకి ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ నుంచి ఈ కాన్సెప్ట్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆఫ్ ఆటమ్స్ అండ్ న్యూక్లియై.
మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్లోని వీడియో ప్లేలిస్ట్ ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం సపోర్ట్ మీకు కంటిన్యూస్గా ఇలానే ఉంటుంది ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్లో కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.